హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సువర్ణ. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. వేదాలు, పురాణ ఇతిహాసాలు, అలాగే హైందవ సాంప్రదాయ విధానాలను భారతీయునిగా ముందు నుంచి గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ సాంప్రదాయంలోని అత్యంత నిష్ఠ నియమాలతో చేయవలసిన ఒక వ్రతం ఉంది. అదే చాతుర్మాస్య దీక్ష. ఆ చాతుర్మాస్య దీక్షను 4 నెలల పాటు చేపట్టాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ దీక్షలు చేయాలి. ఈ దీక్షలో చాలా కఠిన నియమాలు ఉంటాయి. పవర్ సినీ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును ఆకాంక్షిస్తూ పవన్ దీక్షను పూనారు. 4 మాసాల పాటు పవన్ కళ్యాణ్ దీక్ష కొనసాగుతుంది. ఆదివారం తొలి ఏకాదశి శుభప్రదమైన పుణ్యదినం కావడంతో పవన్ కళ్యాణ్ ఈ దీక్షను ప్రారంభించారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజ మాసాలలో ఈ దీక్ష కొనసాగనుంది. ఈ చాతుర్మాస్య దీక్ష హైందవ సాంప్రదాయంలో ఉంది. దీనిని 4 నెలల పాటు చేపట్టాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ దీక్షలు చేయాలి. కనకదుర్గమ్మ అనుగ్రహం కోసం కొందరు ఈ దీక్షలను చేస్తుంటారు. కొంతమంది 11 రోజులు దీక్షలో ఉంటారు. మరికొంతమంది 31 రోజుల పాటు దీక్ష చేస్తారు. పవన్ 4 నెలల పాటు ఈ దీక్షలో ఉంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశిన మేల్కొంటాడని నమ్మకం. ఈ మధ్యలో 4 నెలల కాలం ఉంటుంది. ఆషాఢం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. ఈ 4 నెలలు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. పీఠాధిపతులు, జియర్లు వంటి వారు ఈ చాతుర్యాస్మ దీక్షను చేపడతారు. ఈ 4 నెలల పాటు వారు పొలిమేర దాటరు. వాళ్లే చేయాలనే నిబంధన లేదు, ఎవరైనా చేయొచ్చు. కానీ అందుకు కొన్ని నియమాలు ఉంటాయి. సూర్యోదయం కాకుండా స్నానం చేయాలి. వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి. పురాణాలు, ధార్మిక గ్రంథాలు, భగవద్గీతలోని కొన్ని అధ్యయనాలను కంఠస్థం చేయాలి. ఈ చాతుర్మాస కాలంలో ఈ నియమాల్ని పవన్ కళ్యాణ్ కూడా పాటించనున్నారు. ఈ హార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును, ఆశ్వీజ మాసంలో పాలను, కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలిపెట్టాలి. వాటిని ఆహారముగా ఏమాత్రమూ స్వీకరించకూడదు. పాత ఉసిరికాయ పచ్చడి మాత్రం వాడొచ్చు. రాత్రి శాకాహారం భోజనంతో ఆ రోజుకు దీక్షను ముగుస్తారు పవన్. అయితే ప్రజాహితం కోసం, దేశ సంక్షేమం కోసం ఆయన ఈ దీక్షను చేపట్టడం ఎంతో సంతోషం. ఆయన దీక్ష, ఆయన ఆశయాలు నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.